హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే కమ్మగా ఉండే కరివేపాకు కారం తయారు చేసి చూపిస్తానండి. అందుకోసం ముందుగా ఒక బాండీ తీసుకొని బాండీలోకి అన్ని పొళ్ళు వేపుకోవాలండి. ముందుగా ఎండుమిరపకాయలు వేపుతున్నాను. ఈ ఎండుమిరపకాయలు అనేవి ఒక గుప్పెడి కాయలు తీసుకున్నానండి. సపోజ్ ఒక 50 గ్రాములు అలా ఉంటాయి అనుకోండి. ఒక 50 గ్రాముల లోపు ఎండుమిరపకాయలు తీసుకొని తొడియాలు తీసేసుకొని మంచిగా ఎర్రగా వేపుకోవాలి. అవి ఆయిల్ వేయకుండానే వేపేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలోనే ఆయిల్ వేయకుండా మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కరివేపాకుని ఫ్రెష్గా తెచ్చుకుంటాం కదండి, దాన్ని ఒకసారి కడిగేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చేసేసి కరివేపాకును కూడా వేపుకోవాలండి. ఆ కరివేపాకులో ఇంకెక్కడన్నా చెమ్మ ఉన్నా అంతా పోతుంది, అలా వేపుకోవాలి. దాన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. మళ్ళీ అదే బాండీలోకి మిగతా పొడులన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని పప్పులన్నీ వేపుకోవాలి. దానిలోకి ముందుగా ధనియాలు వేస్తున్నానండి. ధనియాలని ఒక 5 స్పూన్లు వేసుకొని వేపుతున్నాను. ఈ ధనియాలు కూడా బాగా రోస్ట్ అయిపోవాలండి, ఎర్రగా వచ్చేటట్లుగా వేగిపోవాలి. అలా వేపించేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ధనియాలు అవి వేగుతున్నప్పుడు కూడా మంచి వాసన వస్తుంది. అలా మంచి స్మెల్ వచ్చినప్పుడు ఇంకప్పుడు తీసేసేయండి, అప్పుడు తెలిసిపోతుంది మనకి అది. దాన్ని కూడా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే బాండీలోకి కొంచెం అంటే ఒక స్పూన్ ఏమో మినప్పప్పు, ఒక స్పూన్ ఏమో పచ్చిపప్పు వేసుకొని వేపుకోవాలండి బాగా. ఆయిల్ వేస్తే ఏమవుతుంది ఏంటంటే, ఆయిల్ వేస్తే మనం మిక్సీ పడతాం కదా, మిక్సీ పట్టేటప్పుడు ముద్దగా అయిపోతుంది. అందుకే ఆయిల్ వేయకుండా పౌడర్ రూపంలో కావాలి కాబట్టి ఆయిల్ వేయకుండా నేను వేపేస్తున్నాను అన్నీను. ఈ పచ్చిపప్పు మినపప్పు కూడా బాగా ఎర్రగా వేపుకోవాలి. రంగు మారేంత వరకు ఎర్రగా వేపుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలండి, ఒక ప్లేట్లోకి తీసేసుకొని. ఇవన్నీ వేపుకున్నవన్నీ చల్లారాలి బాగా. ఆ తర్వాత అదే బండిలో జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకొని ఆ జీలకర్ర కూడా వేపుకోవాలి. జీలకర్ర కూడా దోరగా వేపుకోవాలి. ఆ తర్వాత ఒక వెల్లుల్లిపాయని ఒక పూర్తి పాయ తీసుకున్నాను, దాన్ని కూడా వేసి వేపుకున్నాను. వెల్లుల్లిలో ఏమైనా పచ్చి ఉన్నది కానీ అదంతా పోతుందండి. ఇలా వేసుకొని వేపడం వల్ల పచ్చిదనం పోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టినప్పుడు ముద్దగా అవ్వకుండా ఉంటుంది, పౌడర్గా వస్తుంది. ఇది కూడాను ఇదిగోండి, ఇట్లా బాగా వేపేసేసుకోవాలి మొత్తము. వెల్లుల్లి కూడా బాగా వేగేసేసిన తర్వాత దీనిలోనే ఒక పావు స్పూను మెంతులు వేస్తున్నాను. మెంతులు కూడా వేసి ఇది కూడా దోరగా వేపుకోవాలండి. మెంతులు వేయడం వల్ల చాలా కమ్మటి ఫ్లేవర్ వస్తుందండి, పొడికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి. అలానే దీనికి తగ్గట్టుగా నేను ఎంత తీసుకున్నాను అంటే చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. ఆ చింతపండు కూడా కొంచెం వేపుతున్నాను. ఆ తర్వాత అదే బాండీలోకి కల్లుప్పు తీసుకున్నానండి. కల్లుప్పు అనేది నేను వేపుకున్న మిశ్రమానంతటికి 2 స్పూన్ల కల్లుప్పు తీసుకున్నాను. ఆ కల్లుప్పును కూడా వేపుతున్నాను. ఎందుకంటే కల్లుప్పులో తడి ఉంటుంది కదండి, ఆ తడి అనేది ఉండడం వల్ల పౌడర్ అనేది మనకి ముద్దగా తయారవుతుంది. అందుకని నేనైతే ఆ కల్లుప్పును కూడా కొంచెం వేపుతున్నాను. అంటే మంట సిమ్లో స్టవ్ కట్టేసేసి వేపేస్తున్నాను, ఎందుకంటే ఆ బాండీ హీట్కి సరిపోతుంది ఆ వేడి అనేది.
అలా అది కూడా ఆ ఉప్పుని కూడా వేపేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఏమైతే వేపుకున్నామో అవన్నీ బాగా చల్లారిపోవాలండి పూర్తిగాను. ఇదిగోండి నేను వేపుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇవన్నీ చల్లారిపోవాలి పూర్తిగా. ఇప్పుడు దీనిలోకి నేను ఒక హాఫ్ స్పూన్ కానీ లేదంటే ఒక పావు స్పూన్ కానీ పసుపు వేస్తున్నాను. అలానే కొంచెం ఇంగువ కూడా వేసుకున్నానండి. ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు పౌడర్లో. చూడండి ఎంత టేస్ట్ వస్తుందో ఈ వేపుకున్నవన్నీ కూడాను. ఇంగువ కూడా కొంచెం వేసుకొని ఇప్పుడు అవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అలా పౌడర్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి, కమ్మగా చాలా బాగుంటుంది కరివేపాకు కారం అనేది. ఇది మనకి ఇడ్లీలోకి, అన్నంలోకి, దేనిలో తిన్నా కానీ, దోశలోకి వేసుకున్నా కానీ, అన్ని నాన్ వెజ్ కర్రీస్లో వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అన్నిట్లోకి మళ్ళీ కూరల్లో వేసుకున్నా కానీ సూపర్గా ఉంటుందండి కరివేపాకు పౌడర్ అనేది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టాను కదా, ఈ మిక్సీ పట్టిన దాన్ని మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఇది వేడిగా ఉంటుంది కదా మనం మిక్సీ పట్టినప్పుడు, ఆ వేడి అనేది చల్లారడానికి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ప్లేట్లో ఇలా ఆరబెట్టుకోవాలి. ఆ వేడి అంతా పోతుంది కాబట్టి. లేదంటే ఒకేసారి మనం బాక్సులో పెట్టామనుకోండి ఆవిరి వచ్చేసేస్తుంది. అలా కాకుండా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకోండి. గాలి తగిలిన డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మగా ఉండే కరివేపాకు కారం రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ.